హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు UFJ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే జీకేలోని చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్స్ అనేది మనం ఈ వీడియోలో కొన్ని డిస్కస్ చేస్తాం. అండ్ ఈ క్వశ్చన్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. SSC జీడీకి అయినా, ఆర్మీ అయినా, నేవీ అయినా, ఎయిర్ ఫోర్స్ అయినా, ఇలా ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. అండ్ వీడియోలో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే ఇక్కడైతే మీరు నేర్చుకుంటారు. అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ నేను చెప్పేటువంటి ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా స్టార్ట్ చేసిద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ముందుగా ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అర్జున అవార్డ్ ఈజ్ గివెన్ టు అని ఉంది. అర్జున అవార్డ్ అనేది దేనికి ఇస్తామని అడుగుతున్నారు. ఇచ్చినటువంటి ఆప్షన్స్ కనుక మీరు చెక్ చేసినట్లయితే అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్స్, నెక్స్ట్ ఆప్షన్ బి పోయిట్స్, అండ్ ఆప్షన్ సి సైంటిస్ట్, ఆప్షన్ డి యాక్టర్స్. అయితే మనం ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఇవ్వచ్చు అనమాట, కోచెస్ అనే ఆప్షన్ కూడా ఇవ్వచ్చు. అప్పుడు మనం కొద్దిమంది ఏం చేస్తారంటే కోచెస్ అనే ఆప్షన్ పెడతారు. ద్రోణాచార్య అవార్డు దేనికి ఇస్తారంటే అప్పుడు మీరు కోచెస్ అని పెట్టుకోవాలి. ఎందుకంటే ద్రోణ సినిమాలలో మీరు ద్రోణ మూవీ చూసారు కదా. సో ద్రోణ మూవీలో ఎవరి హీరోయిన్ నితిన్ కదా. అందులో ఏం చేస్తారంటే మనకి కోచింగ్ ఇస్తారు, అంటే నితిన్కి కోచింగ్ ఇస్తారనమాట. సో లేజర్లలో ఎలా నడవాలి సో అని, అంటే కళ్ళకి గంతలు కట్టేసి కోచింగ్ ఇస్తారు. సో ఆ సినిమాలలో కోచింగ్ ఇచ్చారు ద్రోణ మూవీ కాబట్టి ద్రోణాచార్య అవార్డు అనేది దేనికి ఇస్తామంటే కోచెస్ అని పెట్టుకోవాలి మీరు. కానీ ఇక్కడ అర్జున అవార్డు అడిగితే మనం ఏం చేయాలంటే స్పోర్ట్స్ పర్సన్కి అన్నమాట. ఏంటి అంటే స్పోర్ట్స్ పర్సన్కి, అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్కి ఇస్తారనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ చూడండి, ద మెయిన్ సిటీ ఆఫ్ కాశ్మీర్ వ్యాలీ. కాశ్మీర్ వ్యాలీలో మనకి మెయిన్ సిటీ ఏంటిది అని అంటే శ్రీనగర్, మనకు తెలిసిన విషయమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ చూడండి, డాష్ ఈస్ నోన్ ఆఫ్ ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్స్ అని అంటారు. ఓకే, ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్స్ అని అంటే ఆన్సర్ ఏమవుతుందంటే నార్వే అవుతుంది. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఇది గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నాను నేను. సో అంటే మొట్టమొదటిగా సూర్యుడు ఉదయించే దేశం అంటే జపాన్ అంటాం. సో అది అస్తమించేది ఏంటి అంటే నార్వే అంటాం. సో ఇలా అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే నార్వేలో ఏముంది, ఫస్ట్ దేంతో స్టార్ట్ అయిపోయింది, నార్వేలో ఎన్నుతో స్టార్ట్ అయిపోయింది. అంటే మరి ఇది మిడ్ నైట్ కదా, మిడ్ నైట్ కాబట్టి ఎమ్ము, అంటే మిడ్ నైట్ అని వచ్చినప్పుడు ఫస్ట్ ఎమ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఎమ్ము తర్వాత వచ్చేది ఎన్ను. అంటే ఎన్ అంటే ఏంటిది, నార్వే. మిడ్ నైట్ అని కనిపించినప్పుడు సో నార్వే అని గుర్తు రావాలి. ఎమ్ము ఎన్ను, మిడ్ నైట్ వచ్చేసి నార్వే అని గుర్తు రావాలి. మరి నార్వే యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి అని అడిగినప్పుడు మనకి ఓస్లో అని గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి ఇదేం గుర్తుపెట్టుకోవాలంటే మనకి మిడ్ నైట్ ఏమవుతుందంటే, ఓకే, మిడ్ నైట్ సన్ ఎవరు వస్తారు మనకి, నార్వేలో మిడ్ నైట్ సన్ వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక స్లోగా వెళ్తాం. అప్పుడు నార్వే క్యాపిటల్ సిటీ ఏంటిది, స్లో అని అంటాం. నార్వే క్యాపిటల్ సిటీ ఏంటిది, ఓస్లో అనాలి. ఓకే, సో అట్లా అనమాట. నెక్స్ట్ చూడండి OSLO. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి ఫోర్త్ వన్, ద నోబెల్ ప్రైజ్ వాజ్ స్టార్టెడ్ ఇన్. నోబెల్ ప్రైజ్ అనేది మనం ఇక్కడ కొన్ని ఎక్కువ పాయింట్స్ అయితే డిస్కస్ చేస్తాం ఈ యొక్క నోబెల్ ప్రైజెస్ గురించి. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటిది, చాలాసార్లు కూడా బిట్స్ అనేది మనకి ఎక్కువగా ఇక్కడి నుంచి వచ్చినటువంటిది కాబట్టి దీని గురించి కొంచెం మెడిసినల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను నేను, మీరు కూడా వినాలి, నోట్బుక్లో నోట్ చేసుకోండి కూడా. ఓకే, సో ఇక్కడ చూడండి ద నోబెల్ ప్రైజ్ వాజ్ స్టార్టెడ్ ఎప్పుడనంటే 1901లో మనకి దీనిని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క నోబెల్ ప్రైజెస్ అనేది మనకి ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారంగా దీన్ని గుర్తిస్తారు. 6.6 crores అన్నమాట దీని యొక్క వాల్యూ. ఏంటి అంటే 6.6 crores వాల్యూ దీని యొక్క వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఎవ్రీ ఇయర్ కూడా December 10న మనకి దీన్ని ప్రకటించడం జరుగుతుంది అనమాట, దీనిని ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోబెల్ ప్రైజెస్లో మనకి 6 కేటగిరీస్లలో ఇస్తారనమాట. అయితే ఈ యొక్క 6 కేటగిరీస్లలో మనకి ఒక యొక్క పీస్ అనే ఒక ప్రైజ్ మాత్రం మనకి ఎక్కడ ఇస్తారంటే నార్వేలో ఇస్తారు. పీస్ అనే ప్రైజ్ ఎక్కడ ఇస్తారంటే నార్వేలో ఇస్తారు. రిమైనింగ్ వచ్చేసి మరి ఏమేమి ఉంటాయనంటే ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, లిటరేచర్ కానీ, ఎకనామిక్స్ కానీ, మెడిసిన్, ఇవన్నీ కూడా మనకి స్వీడన్ దేశంలో ఇస్తారనమాట. ఎక్కడ ఇస్తారు, స్వీడన్ దేశంలో ఇస్తారనమాట. స్వీడన్లో ఇస్తారు. ఓకే, సో మనకి ఆల్ఫర్డ్ నోబెల్ ఒక గుర్తుగా మనకి ఈ యొక్క నోబెల్ ప్రైజ్ అనేది అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క నోబెల్ ప్రైజెస్ అనేది మనకి ఇండియా ద్వారా చాలామందికి చాలా రావడం జరిగింది. అయితే మనకి ఇండియాలో చూసుకున్నట్లయితే మనకి మొట్టమొదటిగా మనకి రవీంద్రనాథ్ ఠాగూర్కి అయితే వచ్చింది, 1913లో వచ్చిందనమాట. ఈ యొక్క 1913లో మనకి ఇతనికి గీతాంజలి రచించినందుకు, అంటే గీతాంజలికి మనకి ఇతనికి ఇవ్వడం జరిగింది. ఓకేనా. అలాగే అమర్త్య సేన్కి వచ్చింది, అండ్ అదేవిధంగా ఎకనామిక్స్లో, అండ్ అదేవిధంగా కైలాస్ సర్దార్కి వచ్చింది 2014లో మనకి పీస్లో వచ్చిందనమాట. అండ్ అదేవిధంగా మదర్ తెరీసాకి వచ్చింది 1971లో పీస్లో వచ్చింది. అండ్ సివి రామన్కి వచ్చింది ఫిజిక్స్లో 1930 ఇయర్లో వచ్చింది. అండ్ అదేవిధంగా మనకి సర్ సివి రామన్ వచ్చిందనమాట. సో అది 1930 ఫిజిక్స్ అని చెప్పాను కదా. సో గీతాంజలి రచించినందుకు 1913 ఇయర్లో మనకి రవీంద్రనాథ్ ఠాగూర్కి వచ్చిందనమాట. సో ఇలా మనకి నోబెల్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. ఓకేనా. అండ్ ఇంకో విషయం అడుగుతారు మనకి ఇక్కడ, ఎకనామిక్స్ అనేది నోబెల్ ప్రైజ్లో ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే జనరల్గా 1901 నుండి మనకి ఎకనామిక్స్కి అనేది ఇవ్వలేదన్నమాట, మధ్యలో యాడ్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే అది
1969లో స్టార్ట్ చేశారు. 1969 నుండి ఇవ్వడం స్టార్ట్ చేశారు ఎకనామిక్స్కి. ఓకేనా, ఫస్ట్ ఎకనామిక్ అనేది అప్పుడు ఇచ్చారనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోబెల్ ప్రైజెస్లో దీనికి సీక్వెల్గా మనం ఇంకోటి కూడా అనుకోవచ్చు, ఏమంటే ఏషియన్ నోబెల్ అంటాం. అది ఏషియన్ నోబెల్ అని దేనిని పిలుస్తామంటే రామన్ మెగాసేసే అవార్డు అని పిలుస్తాం అనమాట. ఓకేనా, రామన్ మెగాసేసే అవార్డుని ఏషియన్ నోబెల్ అని పిలుస్తాం. మరి అది ఎప్పుడనంటే 1957లో స్టార్ట్ చేశారు, 58 నుండి ఇస్తున్నారనమాట. అది ఆగస్టు 31కి ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడా. అంటే రామన్ మెగాసేసే ఒక జ్ఞాపకార్థంగా ఆగస్టు 31కి దాన్ని ఇస్తూ ఉంటారు. ఓకేనా, సో ఈ విధంగా మనం కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ అన్నమాట. సో ఎందుకంటే నోబెల్ ప్రైజ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రీవియస్లో చాలా బిట్స్ వచ్చాయి కాబట్టి కొంచెం డిస్కస్ చేస్తాం. ఓకేనా, ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ బిట్టే మనం డిస్కస్ చేసిందంతా కూడా. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూడండి, చిల్కా లేక్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఇన్ చిల్కా లేక్ అనేది సరస్సు అనేది ఎక్కడ ఉంటుందంటే ఒరిస్సా, మనకి తెలిసింది. ఓకేనా, అండ్ నెక్స్ట్ నేవీ బేసిక్ ట్రైనింగ్ మొత్తం మనకైతే ఇక్కడ ఒరిస్సాలోనే ఉంటుంది మనకి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి 6 చూడండి, క్యాపిటల్ ఆఫ్ మిజోరాం క్యాపిటల్ ఏంటి అని అంటే ఐజ్వాల్. ఓకేనా, మిజోరాంలో ఏముంది, జ్వరం ఉంది కదా, మిజోరాంలో ఏముంది, జ్వరం ఉంది. మిజోరాంలో ఏముంది, జ్వరం ఉంది. మనకి ఐజ్వాల్ ఏముంది, జ్వాల అంటే జ్వరం అంటే సిమ్ముతుంది బాగా, బాడీలో మొత్తం లావా లాగా ఒక ఉప్పొంగిన లావా జ్వాల అంటే లావా జ్వాల ఇట్లా అంటాం కదా. సో అనమాట, ఉప్పొంగిన లావా లాగా జ్వాల, ఐజ్వాల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కొన్ని గుర్తుపెట్టుకోవడం కోసమే మీరు నవ్వకూడదు వాటికి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి బిహు ఈజ్ ద ట్రెడిషనల్ డ్యాన్స్ ఆఫ్ స్టేట్. బిహు అనేది ఏ ఒక్క స్టేట్కి ట్రెడిషనల్ డ్యాన్స్, సాంప్రదాయమైన నృత్యం అంటే అస్సాం బిహు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లండన్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్. లండన్ అనేది ఏ ఒక్క నది ఒడ్డున ఉంది అని అంటే థేమ్స్. ఏంటంటే థేమ్స్ నది ఒడ్డున ఉంది. ఓకేనా, లండన్ థేమ్స్ నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ చూడండి 9th, బై యూజింగ్ మ్యాప్ యూ క్యాన్ ఫైండ్ అని అంటే మనం మ్యాప్ని యూజ్ చేసి మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేస్తామంటే డిస్టెన్స్, డైరెక్షన్, ఆల్టిట్యూడ్ ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆల్ ఆఫ్ దీస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 10th వన్ చూడండి, ద బుక్ మాల్గుడి డేస్ ఈజ్ రిటర్న్ బై అని అంటున్నారు. అయితే మాల్గుడి డేస్ అనేది ఎవరు రచించారని అంటే మనకి ఆర్కే నారాయణ్ అని గుర్తుపెట్టుకోండి, చాలా ఫేమస్ బుక్ ఇది. ఓకే, సో అందుకని మనకి బిట్ అడగడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇన్ విచ్ స్టేట్ ద కంగర్ ఘాటి నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్. అయితే కంగర్ ఘాటి నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉందనంటే ఛత్తీస్గఢ్ అని గుర్తుపెట్టుకోండి. ఈ నేషనల్ పార్క్ నుంచి పక్కా క్వశ్చన్ అయితే వస్తుంది, అందులో అయితే మీరైతే నెగ్లెక్ట్ అయితే చేయకూడదు. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ చూడండి, ఇండియా లిబరేటెడ్ గోవా ఫ్రమ్ ద పోర్చుగీస్ ఈజ్. ఇండియా అనేది అంటే మనకి ఈ గోవా అనేది పోర్చుగీస్ వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు మనకి ఇండియా కంటే, మనకి 1961లో ఇచ్చారన్నమాట. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ చూడండి, ప్యారిస్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ది రివర్. అంటే మీరు ఈ ఊపిరి సినిమా చూసే ఉంటారు కదా. సో ఊపిరి సినిమాలలో మనకి నాగార్జున, నెక్స్ట్ కార్తీ, వీళ్ళందరూ ఏం చేస్తారంటే ప్యారిస్కి వెళ్తారు. ప్యారిస్కి వెళ్ళిన తర్వాతకి ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్తారు, అక్కడ కూర్చుంటారు, చైర్లో ఉంటాడు నాగార్జున. సో పైకి చూస్తుంటారు, పైకి చూస్తుంటే కనిపించబోయేసరికి సీను వెళ్దాం పదా అంటారు. అంటే ప్యారిస్ చూడడానికి వెళ్ళినప్పుడు చూస్తే ఈఫిల్ టవర్ చూస్తే పైకి చూస్తే కనిపించదు, సీను వెళ్దాం పదా అని అంటాడు. అప్పుడు ఏమంటారు సీను అని అంటాడు. ప్యారిస్లో వెళ్ళారు వాళ్ళు. ప్యారిస్ ఏ నది ఒడ్డున ఉందంటే సెయిన్ అనే నది ఒడ్డున ఉందన్నమాట. ఓకేనా, ఏ నది ఉంటుంది, సీన్ అనే నది ఒడ్డున ఉన్నది. ఓకేనా, సో మీరు అలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ప్యారిస్ ఏ నది ఒడ్డున ఉందంటే సెయిన్ అనే నది ఒడ్డున ఉంది. ఓకేనా, ఈ కోడ్ మా గురువు గారు చెప్పారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి 14th, నేషనల్ బొటానికల్ గార్డెన్ ఈ సిచ్యుయేటెడ్ ఆన్ విచ్ సిటీ. నేషనల్ బొటానికల్ గార్డెన్ అనేది ఇక్కడ చాలా ఉన్నాయి, బొటానికల్ గార్డెన్ అనేది. ఓకే, కానీ ఇక్కడ బొటానికల్ రీసెర్చ్ గార్డెన్ ఉంది ఇక్కడ. ఓకేనా, బొటానికల్ రీసెర్చ్ గార్డెన్ ఉంది ఇక్కడ. ఎక్కడ ఉంది అని అంటే లక్నోలో ఉంది. ఎక్కడ ఉంది, లక్నో, ఉత్తరప్రదేశ్ అక్కడ ఉంది. ఓకే, ఉత్తరప్రదేశ్లో ఉంది లక్నో. ఓకే, సో నెక్స్ట్ ఒక చూడండి, వాట్ ఈజ్ H1N1 అండ్ H1N5 ఇటువంటి మనకి కోర్స్ మనకి తెలియాలన్నమాట. ఓకే, సో ఈ H1N1 అనేది దేనికి సంబంధించినటువంటిది అంటే స్వైన్ ఫ్లూ. ఓకేనా, దేనికి సంబంధించినటువంటిది అంటే స్వైన్ ఫ్లూ. మరి H1N5 అంటే H1N5 ఏంటంటే బర్డ్ ఫ్లూ ఇది. ఓకేనా, ఇది H1
H1N5 బర్డ్ ఫ్లూ, అండ్ స్వైన్ ఫ్లూ ఏంటంటే H1N1. ఇది వాటి యొక్క నేమ్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ డిస్కస్ చేసిన ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇంకేమన్నా క్వశ్చన్స్ ఏమైనా మిస్ అయిపోయాయా అని చూస్తే మనం మ్యాక్సిమం అన్నింటిని అయితే డిస్కస్ చేసాము. సో ఇక్కడ ఏది కూడా మిస్ అయితే చేయలేదు. సో ఇది అనమాట. సో మనకి పేపర్ మొత్తం కూడా సో ఈ విధంగా ఉండడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి. చాలా బిట్స్ అయితే తెలుసుకున్నారు కదా. ఇప్పుడు నేను చెప్పేది ప్రతిదీ మీరు నోట్బుక్లో నోట్ చేసుకుంటే చాలా బిట్స్ అయితే రైజ్ అయి ఉంటాయి. మీకు చాలా బిట్స్ వచ్చాయి కదా. ఓకే, ఇది ఫ్రెండ్స్. ఇంకా మీరు ఎప్పుడైనా కానీ చదివేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆప్షన్స్ తగ్గట్టుగా కూడా అయితే మీరైతే క్వశ్చన్కి మూవ్ అవ్వాల్సి ఉంటుంది. ప్రతిదీ మనం చదవాలి, ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం. కొన్ని కోడ్లతో గుర్తుపెట్టుకోవాలి, కొన్ని సరదాగా. సో వాటిని మ్యాప్ ద్వారా చూస్తుండాలి. ఓకే, సో ఎప్పటికీ ఓకే చదవండి. మీకు మన యొక్క ఛానల్ ఎప్పటికీ సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.